హలో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు రెసిపీ వచ్చేసి చోలే కర్రీ అనమాట. ఇది చాలా సింపుల్ అండ్ టేస్టీ హెల్దీ చోలే కర్రీ అనమాట. ఇది రోటీ పూరి దేంట్లోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. చాలా సింపుల్గా చాలా త్వరగా కూడా అయిపోతుంది. ఫస్ట్ దీనికోసం అయితే నేను చోలే అనేది ఒక 6 అవర్స్ అయితే నానబెట్టి అయితే పెట్టుకున్నాను. ఫుల్గా బాగా నానిపోయిన తర్వాత ఒక కుక్కర్ పెట్టుకొని, ఇది కర్రీ అయితే మనం కుక్కర్లో చేస్తున్నాను. అయితే నేను ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్, దాంట్లో ఒక యాలకు 2 లవంగాలు, చిన్న 2 ముక్కలు దాల్చిన చెక్క వేసిన తర్వాత ఒక 2 పచ్చిమిర్చి, అలాగే 2 ఎండుమిరపకాయలు వేసిన తర్వాత 2 పెద్ద సైజు ఆనియన్స్ అయితే ముక్కలుగా కట్ చేసినది వేసి అందులో కొద్దిగా సాల్ట్ వేసాను అనమాట. సాల్ట్ వేస్తే ఏంటంటే మనకు త్వరగా కుక్ అవుతాయి ఆనియన్స్. తర్వాత అలాగే 2 రెమ్మల కరివేపాకు అయితే వేసి క్యాప్ పెట్టేసి ఒక మంచిగా ఫ్రై అయితే అవ్వనివ్వాలి. దాదాపుగా కొంచెం మీడియంగా ఫ్రై అయిన తర్వాత అందులోకి మనకు పసుపు అయితే వేసుకోవాలి. కొద్దిగా పసుపు వేసేసి అలా ఒకసారి మొత్తం కలిపేసి మళ్ళీ ఒకసారి క్యాప్ అయితే పెట్టేసుకొని మళ్ళీ ఒక 2 మినిట్స్ అలా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఫ్రై అయిన తర్వాత నేను అలాగే 2 పెద్ద సైజు టమాటోస్ని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకునేది వేసేసిన తర్వాత దీన్ని కూడా మంచిగా మగ్గించుకోవాలన్నమాట. టమాటోస్ కూడా ఆల్మోస్ట్ సగం కుక్ అయిపోయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి రుచికి సరిపడా కారము, మనము పచ్చిమిర్చి వేసాము, ఎండుమిర్చి కూడా వేసాము. దాన్ని గుర్తుంచుకొని మీకు ఎంత స్పైసీ కావాలంటే అంత స్పైసీ వేసుకోవచ్చు. తర్వాత కారం వేసి ఒకసారి అలా కలిపేసి ఆయిల్లో కొద్దిగా కారం ఫ్రై అయిన తర్వాత ఒక చిన్న స్పూన్ అంతా జీలకర్ర ధనియాల పొడి వేసుకున్న తర్వాత అది ఒకసారి అలా కలిపేసి ముందుగా నానబెట్టి పెట్టుకున్న చోలేనైతే వాటర్ అంతా తీసేసి వేసేసుకొని దీన్ని మొత్తం మంచిగా మిక్స్ అయ్యేటట్లయితే కలుపుకొని ఉప్పు కారము మసాలా అదంతా మనకి చెనాకి అంతా చోలేకి అంతా పట్టేంత వరకు అయితే ఒక 2-3 మినిట్స్ అలా మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి మనము ఇప్పుడు కొద్దిగా అల్లం వెల్లి పేస్ట్ నేను ఫ్రెష్గా అప్పటికప్పుడు దంచుకొని వేస్తున్నాను అనమాట. ఫ్రెష్ వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. ఇది కర్రీ అయితే అచ్చంగా నాన్ వెజ్ వండుకొని తిన్నట్లే అదే ఫ్లేవర్ తోటి చాలా టేస్టీగా ఉంటుంది. అల్లం అయితే ఫ్రెష్గా దంచుకొని వేసుకోవడానికి అయితే ట్రై చేయండి. నేనైతే అల్లం వెల్లుల్లి అయితే నేను ఫ్రెష్గా దంచి వేసాను అనమాట. వేసిన తర్వాత మనకి ఇప్పుడు అల్లం వెల్లుల్లి కూడా కొద్దిగా ఫ్రై అవ్వాలి కదా, అందుకని చెప్పి ఒక 2 మినిట్స్ అలా లో ఫ్లేమ్ పెట్టుకొని ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి 1/2 గ్లాసు వాటర్ అయితే వేసుకోవాలి. మీ ఇష్టము, మీకు కొంచెం ఇంకా ఎక్కువ వాటరిష్గా కావాలనుకుంటే 1 గ్లాస్ వేసుకోండి. నేనైతే వద్దు అనుకొని కొంచెం సెమీ గ్రేవీగా ఉండాలని చెప్పేసి 1/2 గ్లాస్ అయితే వేసేసాను. వేసిన తర్వాత ఉప్పు చెక్ చేసుకోండి. నాకైతే ఉప్పు కరెక్ట్గా సరిపోయిందనమాట. ఇప్పుడు మనం విజిల్కి పెట్టుకోవాలన్నమాట. నాకైతే 4 విజిల్స్ పట్టింది. 4 విజిల్స్ తర్వాత చూడండి కర్రీ చాలా టేస్టీగా యమ్మీగా ఉండిందనమాట. చపాతీ విత్ చోలే కర్రీ అనమాట. చాలా టేస్టీగా ఉండింది. తప్పకుండా ట్రై చేయండి. అచ్చం నాన్ వెజ్ తిన్నట్టే ఉంటుందన్నమాట. చాలా హెల్దీ కూడా. బాయ్ ఫ్రెండ్స్.